రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు. పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనముల పొడవు, 3 యోజనముల వెడల్పు ఉండేది. యోజనం అంటే ఇక్కడ 9 మైళ్ళు అని అర్థం. ఆ నగరం మధ్యలో రాజప్రసాదంలో దశరథ మహారాజు నివాసం ఉండేవారు. ఆ నగరంలో రహదారులన్నీ కూడా విశాలంగా ఎప్పుడూ సుగంధ ధూపములతో ఉండేవి. ధాన్యం, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి. ఆ రాజ్యంలో ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా ఉన్న నేల అంటూ లేదు. అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవారు. అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే. ఎవరికి ఉన్న దానితో వారు సంతృప్తిగా ఉండేవారు. తృప్తిగా అందరూ దానం చేసేవారే, సత్యం పలికేవారే.